నమస్తే అండి. జై గురుదత్త. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మీ యాదగిరి. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి శిష్యులం మేము. 30 ఇయర్స్ నుంచి స్వామీజీ భక్తులం మేము. ఇక్కడ నరేంద్ర చౌదరి గారు కోటి దీపోత్సవానికి ప్రతి సంవత్సరం మేము వస్తామండి. ఇక్కడ విష్ణు లలిత సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయాలనుకొని నిన్న రావాలనుకున్నాము, కుదరలేదు. స్వామివారి అనుగ్రహం మీద ఇక్కడికి ఈరోజు రాగలిగాము. గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విబుధ నివహ సేవ్యం యోగ మార్గాదిరూఢం శరణముపగతానాం ఆర్ది సంగ్రాద్రి వజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. నరేంద్ర చౌదరి గారు ఇంత అవకాశాన్ని మా అందరికీ, ఈ హైదరాబాద్ వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు అందరూ ఊర్లల్ల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ ఇంత మంచి ప్రదేశంలో స్వామీజీ వారు ఎంత పెద్ద పెద్ద మహనీయులు మహాత్ములు వచ్చిన స్థల మహిమ. ఈ స్థలంలో ఊరికే కూర్చొని ఒక 11 సార్లు నామజపం చేసుకున్నా ఎంతో ఫలితం వస్తుంది. కాబట్టి ఎన్ని ఏళ్ల నుంచో ఈ పారాయణానికి ఇక్కడ దీపోత్సవానికి మేము ప్రతిసారి వస్తాము. ఈసారి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 5వ తారీఖు రోజు వస్తారన్నారు. కాబట్టి వారికి వెల్కమ్ చెప్పడం కోసం మేము కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ బృందం వాళ్ళమందరము, సనాతన ధర్మం మాది, అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చాము. ఈడ కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణము ఇప్పుడు 17వ అధ్యాయం జరుగుతూ ఉంది. స్వామివారి అనుగ్రహం మీద వారి అందరి కృపకు నరేంద్ర చౌదరి ఇలాంటివి ఇంకా ఇంకా చాలా చేయాలని ఆయన స్వామివారిని కూడా ఆహ్వానిస్తారు. దత్తపీఠము, శృంగేరి పీఠము, అన్ని పీఠాధిపతులను పిలుచుకొని ఇక్కడ అందరికీ మనం వెళ్ళలేనప్పుడు స్వామివారే రథాన్ని ఇక్కడికి పిలిపించి ఆయనకు ఎంతో పుణ్యం, ఆయన వీరందరి పుణ్యం ఆయనకు ఇవ్వాలని, అందరి ఆశీస్సులు నరేంద్ర చౌదరికి రావాలని, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరేంద్ర చౌదరికి రావాలని హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, స్వామీజీ అనుగ్రహాలు కూడా ఎంతో ఎంతో ఆయన అందరినీ చూసుకుంటారు. కాబట్టి ఈ స్థల మహిమ చాలా గొప్పది. ఈ స్థలం కోసం రావాలని మేము వచ్చాము.